మీకు పర్సనల్ లోన్ కావాలంటే మీరు బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకోవడం బెటరా, లేకపోతే లోన్ యాప్స్ నుండి లోన్ తీసుకోవడం బెటరా? లోన్ యాప్స్ అంటే నథింగ్ బట్ పేడే లోన్ యాప్స్. అసలు బ్యాంక్ వెళ్ళి పర్సనల్ లోన్ తీసుకోవడం వలన ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అదేవిధంగా ఈ పేడే లోన్ యాప్స్ నుండి లోన్ తీసుకోవడం వలన ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ముఖ్యంగా ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయో ఈ వీడియోలో నేనైతే డిస్కస్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, బ్యాంక్ లోన్స్. అంటే వివిధ బ్యాంక్స్ వద్ద మనమే కనుక లోన్ తీసుకున్నట్లయితే అవే బ్యాంక్ లోన్స్. ఆ బ్యాంక్స్ మేబీ సెంట్రల్ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, కార్పొరేటివ్ బ్యాంక్స్ కావచ్చు, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ కావచ్చు. ఆ బ్యాంక్స్ వద్ద లోన్ తీసుకున్నట్లయితే అదే బ్యాంక్ లోన్స్. సో బ్యాంక్ లోన్ తీసుకోవడం వలన అడ్వాంటేజెస్ ఏమిటి? ఫస్ట్ వన్, 100% సేఫ్ అండ్ సెక్యూర్. అంటే ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే మన డేటా సేఫ్. కానీ పేడే లోన్ యాప్స్లో మనమే కనుక లోన్ తీసుకున్నట్లయితే మన డేటా మేబీ లీక్ అవ్వచ్చు. వాళ్ళు అమ్మేస్తూ ఉన్నారు కొన్ని యాప్స్ మాత్రమే, కానీ ఇక్కడ సేఫ్. అదేవిధంగా మనమే కనుక లోన్ని ఆన్ టైంలో కట్టకపోతే ఇక్కడ ఓకే, హెరాస్మెంట్ తక్కువ ఉంటుంది. కానీ అక్కడ లోన్ యాప్స్లో చాలా ఎక్కువ, 90 days వరకు వెయిట్ చేస్తారు. ఎక్కడ మనమే కనుక బ్యాంకుల్లో లోన్ తీసుకున్నట్లయితే 90 days వరకు కట్టడం మానేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈఎంఐ కట్టాలి కానీ మానేసా, 90 days వరకు ఓకే, 90 days తర్వాత లోన్ రికవరీ ఏజెంట్ వస్తాడు, అది కామన్. కానీ ఇక్కడ హెరాస్మెంట్ తక్కువ ఉంటుంది ఈ బ్యాంకుల్లో. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ వన్, లోన్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20 lakhs, 15 lakh, 10 lakh ఆ విధంగా లోన్ కావాలి. లోన్ యాప్స్లో అంత రాదు, అప్ టు 5 lakh. కొన్ని యాప్స్లో కాస్త ఎక్కువ ఉంది. బట్ ఎక్కువ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్సే. ఇది కూడా అడ్వాంటేజ్. బ్యాంక్ లోన్స్లో కాస్త ఎక్కువగా లోన్ అన్నది మనకైతే శాంక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ మన క్రెడిట్ స్కోర్, మన ఆదాయం అంత ఎక్కువ ఉండాలి. ఎంత ఇస్తారు? ఎంతవరకు ఇస్తారంటే మీ మంత్లీ జీతం ఇంటూ 30 times. ఫర్ ఎగ్జాంపుల్ మీ మంత్లీ జీతం 50,000 ఇంటూ 30, 15 lakh అంతవరకు లోన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది కూడా అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్, లో ఇంట్రెస్ట్, వడ్డీ తక్కువ. దేంతో కంపేర్ చేస్తే? ఆ లోన్ యాప్స్తో కంపేర్ చేస్తే వడ్డీ తక్కువ. ఎంత? 9 to 20%. డిపెండ్స్ అపాన్ యువర్ సాలరీ అండ్ సిబిల్ స్కోర్. మీ జీతం ఎక్కువ ఉండి, మీ సిబిల్ స్కోర్ ఎక్కువ ఉండి, అదేవిధంగా మీ కంపెనీ ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆ కంపెనీ బ్యాంక్ యొక్క లిస్టులో ఉంటాయి. బ్యాంక్ వద్ద లిస్ట్ ఏ, లిస్టు బి, లిస్టు సి అని చెప్పి 3 ఉంటాయి. లిస్టు ఏలో ఉంటే వడ్డీ తక్కువ, 9%కే మీకైతే లోన్ రావడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందా? కానీ పేడే లోన్ యాప్స్లో వడ్డీ చాలా ఎక్కువ. దాంతోపాటు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ బ్యాంక్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో బ్యాంకులు ఇష్టం వచ్చినట్టు వడ్డీ రేట్లను పెంచకూడదు, తగ్గించకూడదు, అంతా ఆర్బీఐ చూసుకుంటూ ఉంటుంది. కానీ పేడే లోన్ యాప్స్లో ఎటువంటి రెగ్యులేటర్ లేదు. నెక్స్ట్ అడ్వాంటేజ్, టెన్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కువ లోన్ కావాలి, టెన్యూర్ కూడా 5 years, 7 years ఆ విధంగా కావాలి. అలాంటప్పుడు బ్యాంకుల్లో మనమైతే అప్ టు 10 years వరకు టెన్యూర్ని పెట్టుకోవచ్చు. కానీ పేడే లోన్ యాప్స్లో అంత టెన్యూర్ లేదు. ఇది కూడా అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్. ఫస్ట్ వన్, మనకి లోన్ కావాలంటే బ్యాంకుల్లో లోన్ కావాలంటే వెంటనే రాదు, కాస్త టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ, అర్జెంటుగా లోన్ కావాలి, వస్తుందా? లేదు. బ్యాంక్కి వెళ్తాం, అప్లై చేస్తాం, డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాం, వాళ్ళు వెరిఫికేషన్, ఇదంతా ప్రాసెస్, టైం పడుతుంది. కొన్నిసార్లు ప్రీ అప్రూవ్డ్ లోన్ అంటే ఏంటి? ముందుగానే అప్రూవ్ చేసిన లోన్. బ్యాంక్ వాళ్ళు కాల్ చేసి, సార్ మీ సిబిల్ స్కోర్ చూసాం, ఎక్కువ ఉంది, మంచిగా ఉంది, ఇస్తాం లోన్, కావాలా? 1 నొక్కండి, 2 నొక్కండి అని చెప్తుంటారు, ఇస్తారు. అది వేరు, అది ప్రీ అప్రూవ్డ్ లోన్. మీకు లోన్ కావాలి అర్జెంటుగా, బ్యాంక్కి వెళ్తే టైం పడుతుంది, 10 to 15 days వరకు టైం పట్టడానికి ఛాన్స్ ఉంది, డిపెండ్స్ అపాన్ బ్యాంక్. నెక్స్ట్ వన్, అందరికీ వస్తుందా? లేదు. ఎవరికైతే జాబ్ ఉందో, ఎవరికైతే ఎక్కువగా జీతం వస్తుందో, సిబిల్ స్కోర్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఉంది, జీతం వస్తుంది, సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంది, బట్ సిబిల్ రిపోర్ట్లో తప్పులు ఉన్నాయి. తప్పులు అంటే మన మిస్టేక్స్, మనం చేసిన మిస్టేక్స్. అంటే ఏంటి? ఆల్రెడీ చాలా లోన్స్ తీసుకున్నాం, కట్టడం మానేసాం, ఎగ్గొట్టేసాం ఇంతకుముందు.
రాదు. ఫర్ ఎగ్జాంపుల్ జీతం 50,000, 40,000 ఈఎంఐస్ కడుతున్నారు, రాదు. ఇవన్నీ చూస్తారు, కాస్త తలనొప్పి. సో వాళ్ళైతే సిబిల్ రిపోర్ట్ని చూస్తారు, ఆ రిపోర్ట్లో ఏది సరిగ్గా లేకపోయినా లోన్ రాదు. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి మాత్రమే ఈ లోన్ వస్తుంది. ఇది కూడా డిసడ్వాంటేజే. క్లియర్? నెక్స్ట్ వన్, పేడే లోన్ యాప్స్. పేడే అంటే ఏంటి? జీతం పడే రోజు. పే డే, జీతం పడే రోజు. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తూ ఉంటారు, జీతం అయిపోయింది, డబ్బు కావాలి, మళ్ళీ జీతం పడేంత వరకు డబ్బు కావాలి. ఆ డబ్బుని మనం ఈ లోన్స్ నుంచి తీసుకోవచ్చు. అర్థమైందా? సో జీతం పడగానే, పేడే, జీతం పడగానే మళ్ళీ వెనక్కి కట్టేస్తాం. తీసుకునే లోన్ తక్కువ, లక్షల్లో కాదు, మళ్ళీ జీతం పడేంత వరకు డబ్బు కావాలి. దానికోసం కాస్త డబ్బు, కాస్త టెన్యూర్కి, ఎక్కువ వడ్డీకి తీసుకునే లోన్స్ని పేడే లోన్స్ అంటాం. చాలా కంపెనీస్ ఉంటాయి, అవి ఎన్బిఎఫ్సిస్తో టైఅప్ అయ్యి మనకైతే ఈ లోన్ని ఇస్తూ ఉంటాయి. క్లియర్? వాటినే పేడే లోన్స్ అంటాం. వెనక్కి కట్టకపోతే కాస్త హెడేక్ ఉంటుంది. సో ముందుగా అడ్వాంటేజెస్. ఫస్ట్ అడ్వాంటేజ్, ఇన్స్టెంట్ లోన్. మనకి బ్యాంక్కి వెళ్ళి అప్లై చేస్తే కాస్త టైం పడుతుంది, వెరిఫికేషను అది ఇది అని చెప్పి. కానీ ఇక్కడ అటువంటివి ఏమీ ఉండవు. డౌన్లోడ్ చేసుకుంటాం యాప్ని, ఆధార్ కార్డ్ని, పాన్ కార్డ్ని ఇస్తాం, ఇస్తే చాలు, వాళ్ళే చూసుకుంటారు. సిబిల్ రిపోర్ట్ని చూసుకొని ఓకే వీడు బాగానే కడుతున్నాడు, ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చేస్తారు. దాన్ని బట్టి స్టూడెంట్స్కి కూడా ఇస్తూ ఉంటారు. అంటే ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా కూడా ఇస్తూ ఉంటారు. వెంటనే వస్తుందా? ఎస్, 5 minutes. సో 5 minutesలో ఈ లోన్ అనేది మనకి ఇన్స్టెంట్గా రావడానికి ఛాన్స్ ఉంది. ఆన్ ది స్పాట్ 5 minutesలోనే మన బ్యాంక్ అకౌంట్లో లోన్ పడిపోతూ ఉంటుంది. ఇన్స్టెంట్ లోన్, ఇది అడ్వాంటేజ్. ఎవరికైతే ఇన్స్టెంట్గా లోన్ కావాలో, ఎమర్జెన్సీ, ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళకి అడ్వాంటేజ్. అంతేగాని నాకు అర్హత ఉంది, బ్యాంకులో లోన్ వస్తుంది, అయినా కూడా ఎక్కడే తీసుకుంటా అంటే నో, అర్జెంటు, ఆన్ ది స్పాట్ కావాలంటే మాత్రమే తీసుకోండి, ఆన్ ది స్పాట్ వస్తుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్, లెస్ డాక్యుమెంటేషన్. చెప్పాను కదా, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మ్యాక్స్ అంతే 70% ఆఫ్ యాప్స్లో ఇవి రెండు చాలు. కొన్ని యాప్స్లో మన ఇన్కమ్ ప్రూఫ్ అన్నీ మనమైతే సబ్మిట్ చేయాలి, కానీ 70% ఆఫ్ యాప్స్లో ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ కూడా అవసరమే లేదు. పైగా మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం లేదు, బ్రాంచెస్కి వెళ్ళి అప్లై చేయాల్సిన అవసరం లేదు. మన ఫోన్లోనే ఈజీగా మనమైతే అప్లై చేసుకోవచ్చు. చెప్పాను కదా. అండ్ అదేవిధంగా సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా ఇస్తాయి. ఈ లోన్ యాప్స్ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా లోన్ అయితే ఇస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 600, 650 అలా ఉన్నా కూడా ఇస్తూ ఉంటాయి. అది కూడా అడ్వాంటేజే. దాంతోపాటు కొన్ని యాప్స్లో ప్రాసెసింగ్ ఫీ లేదు, కొన్ని యాప్స్లో లేదు, అది కూడా అడ్వాంటేజ్. ఇంకా డిసడ్వాంటేజెస్, ఇవి మెయిన్, ఇవి బాగా వినండి. ఫస్ట్ వన్, తక్కువ లోన్. ఎక్కువ లోన్ రాదు, తక్కువ ఇస్తారు. ఎంత? అప్ టు 5 lakh అంతే. మ్యాక్స్ వచ్చేసి 5 lakh. కొన్ని యాప్స్లో మ్యాక్స్ 1 lakh, కొన్ని యాప్స్లో మ్యాక్స్ వచ్చేసి 30,000, 50,000 ఆ విధంగా ఉంటుంది. సో ఎక్కువ లోన్ కావాలి, 10 lakhs కావాలి, 15 lakh కావాలి, 20 lakh కావాలంటే రాదు. గో విత్ బ్యాంక్ లోన్. క్లియర్? తక్కువ లోన్, ఇది డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, టెన్యూర్ తక్కువ. ఎంత? డిపెండ్స్ అపాన్ యాప్స్. ఏదైతే చెప్తున్నానో అదంతా డిపెండ్స్ అపాన్ యాప్స్. అన్ని యాప్స్లోని ఒకే రూల్ లేదు. అర్థమైందా? సో టెన్యూర్ యావరేజ్గా 7 days to 1 year. చాలా యాప్స్లో మినిమం 7 days. 7 daysకి కూడా మనమైతే లోన్ తీసుకోవచ్చు. చెప్పాను కదా, జీతం పడగానే కట్టేసుకోవచ్చు. 7 days to 1 year. ఫర్ ఎగ్జాంపుల్ కాస్త ఎక్కువ లోన్ వచ్చింది, టెన్యూర్ ఎక్కువ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 5 years, 10 years కావాలంటే నో, బ్యాంక్స్లోనే పాసిబుల్. ఇక్కడ 7 days to 1 year. కొన్ని యాప్స్లో 5 years మ్యాక్స్, ఆ విధంగా ఉంది. సో టెన్యూర్ తక్కువ, అది కూడా డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, వడ్డీ రేట్లు చాలా ఎక్కువ, అది పెద్ద డిసడ్వాంటేజ్. ఎంత? మంత్లీ 2 to 6%. మంత్లీ, ఇయర్లీ కాదు, మంత్లీ 2 to 6%. ఫర్ ఎగ్జాంపుల్ 5% యావరేజ్గా. మంత్లీ 5 అంటే ఇయర్లీ 60%, 60%. కానీ బ్యాంకుల్లో 10 to 20% తక్కువ. 10% ఎక్కడ, 60% ఎక్కడ. సో అవసరమైతే మాత్రమే తీసుకోండి. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ అంటే ఏంటి? ఈ యాప్లు లోన్ ఇస్తున్నందుకు ఛార్జ్. సో యాప్స్ లోన్ ఇస్తున్నందుకు ఛార్జ్, దాన్నే ప్రాసెసింగ్ ఫీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 7 daysకి అంతే, 7 daysలో జీతం పడుతుంది, 7 daysకే లోన్ కావాలి, 10,000 ఇస్తారా? లేదు, ప్రాసెసింగ్ ఫీ.
500 కట్ చేసుకొని 9500 మనకైతే ఇస్తారు. ఎంత కట్టాలి? 7 డేస్ తర్వాత ఎంత కట్టాలి? 10,700 కట్టాలి. 700 వడ్డీ అంటే డైలీ 100 వడ్డీ. తక్కువ టెన్యూర్కి తీసుకుంటే వడ్డీ ఎక్కువ ఉంటుంది. క్లియర్? దాంతోపాటు ఛార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కట్టాలి, కట్టడం మర్చిపోయారు, రేపు కట్టారు, 1 డేకి 170, ఆ విధంగా ఫైన్ కూడా వడ్డీతో పాటు ఫైను అది కూడా వేస్తూ ఉంటారు. చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ మర్చిపోయారు అంటే 30 డేస్, డైలీ 100 వేసుకున్నా కూడా 3000 ఫైన్. తీసుకుందే 10,000 కానీ దానికి 3,000 ఫైన్ కట్టాలి. ఆ విధంగా ఛార్జెస్ వేస్తూ ఉంటారు. పైగా మనం ఎన్నిసార్లు అయితే తీసుకుంటామో అదంతా సిబిల్ రిపోర్ట్లో ఎంటర్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 10,000 తీసుకున్నారు, ఎంట్రీ సిబిల్ రిపోర్ట్లో. ఒక 1 మంత్ తర్వాత ఒక 30,000 తీసుకున్నారు, అది కూడా ఎంట్రీ. 100 తీసుకున్నారు, అది కూడా ఎంట్రీ. ప్రతిదీ ఎంటర్ అయిపోద్ది. ఎంటర్ అవ్వడం వలన రేపు మీకే రిస్క్. ఎక్కువ పడితే ఎక్కువ లోన్స్ తీసుకుంటున్నాడు, క్రెడిట్ హంగ్రీ పర్సన్ అంటారు, అది కూడా మైనస్సే. ఇంకా నెక్స్ట్ వన్, యాప్ని డౌన్లోడ్ చేయగానే పర్మిషన్ అడుగుతుంది. ఏం పర్మిషన్? కెమెరా ఇచ్చేస్తాం, కాంటాక్ట్స్ ఇచ్చేస్తాం, ఫొటోస్ ఇచ్చేస్తాం, లొకేషన్ ఇచ్చేస్తాం, అంతా పర్మిషన్స్ ఇచ్చేస్తాం. ఇస్తే మాత్రమే తీసుకుంటుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. సో అన్నీ ఇచ్చేస్తాం. ఇస్తే మన కాంటాక్ట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి, మన ఫొటోస్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. రేపొద్దున మనమే కనుక కట్టలేదనుకోండి, మామ్ డాడ్ అన్నీ వచ్చేస్తాయి, కాల్ చేస్తారు. కాల్ చేసి మీ అబ్బాయి లోన్ తీసుకున్నాడు, కట్టలేదు, కట్టండి అని చెప్పి బెదిరిస్తారు. అవమానం. అదేవిధంగా అన్ని కాంటాక్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేస్తారు మీ పేరు మీద. ఫ్రాడ్, స్కామ్ అని పెడుతుంటారు, మీ పేరు పెట్టేసి డబ్బు తీసుకున్నాడు కట్లా అని చెప్పి పెడుతుంటారు. అవమానం. చాలామంది ఇవన్నీ చూసే చనిపోయారు సూసైడ్ చేసుకుని. నిజామాబాద్లో లోన్ యాప్ నిర్వాహకుల అరాచకాలు తారాస్థాయికి చేరాయి. తన ఆరోగ్యం బాగాలేదని కొన్ని రోజులుగా ఆగాలని వేడుకున్నా ఆ రికవరీ ఏజెంట్ వినలేదు. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఆన్లైన్ రుణాల మరణ మృదంగం అలజడి రేపుతోంది. ఇజ్జత్ కా సవాల్. అప్పు ఎగ్గొట్టారంటూ బంధుమిత్రులకు మెసేజ్లు పంపిస్తారు. మహిళల ఫోటోల్ని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడతారు. ఇలా జరగకుండా ఉండాలంటే అవసరమైతే మాత్రమే తీసుకోండి, అది కూడా మంచి యాప్స్ నుండి తీసుకోండి. ఆర్బీఐ అప్రూవ్డ్ యాప్స్, లేకపోతే ఎన్బిఎఫ్సిస్ అప్రూవ్డ్ యాప్స్ ఉంటాయి, వాటి నుండి మాత్రమే తీసుకోండి. క్లియర్? ఈ విధంగా హెరాస్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అన్నీ యాక్సెస్ తీసుకుంటారు. రేపొద్దున మనం కట్టలేదనుకోండి, ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చేస్తారు, మీకు చేసినా రెస్పాన్స్ అవ్వలేదనుకోండి, అప్పుడు మీ పేరెంట్స్కి, అప్పుడు కూడా మీరు కట్టలేదనుకోండి, అప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి అందరినీ యాడ్ చేస్తుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు జాబ్ చేస్తున్న అవకాశం ఉన్నా బ్యాంక్ వెళ్ళి మాత్రమే తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా, బ్యాంక్ వెళ్ళి మాత్రమే తీసుకోండి. ఒకవేళ ఎమర్జెన్సీ, నా వల్ల కాదు, ఎలాగైనా డబ్బు కావాలి అనుకున్నట్లయితే మాత్రమే యాప్స్, అది కూడా మంచి యాప్స్, అది కూడా ఆన్ టైంలో కట్టండి. ఆన్ టైంలో కట్టే ఫలమైతే మాత్రమే తీసుకోండి. క్లియర్? ఇదన్నమాట మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.